ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు, అలాగే నూతన సంవత్సర శుభాభివందనాలు మీకు అందరూ కూడా తెలియపరుస్తున్నామండి. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ 2026వ సంవత్సరము 1వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యం, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నటువంటి దేశం మీద మరి ఆయన లక్ష్యమించి మరి ఆ దేశం మీద మరి ఎల్లప్పుడూ కూడా సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉండును అని రాయబడింది. అంటే ఆయన కనులు ఆ దేశం మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఒకవేళ మన సేవా పరిచర్య విషయంలో కానివ్వండి, బిడ్డలు చేసుకున్నటువంటి వ్యాపారం విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, మరి ఏ రంగంలో సరే దేవుడు చేసినటువంటి మనం చూసుకున్నటువంటి పనుల విషయంలో దేవుని కనులు మరి మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆయన కనులు మన మీద ఉంటున్నప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. మరి మనము అభివృద్ధిలోకి వస్తామని కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చూపు ఆశీర్వాదకరమైనది, ఆయన చూపు సత్యమైనది, ఆయన చూపు మరి నిత్యము కూడా మనతో ఉంటున్నప్పుడు మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం, వెలుగునిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరమైనటువంటి జీవితంలో దేవుడు గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధైన తండ్రి, ప్రేమగల యేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినైనా మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి నాయకులు, అధికారులు మంచి వంతులంపండి. ప్రభా సరిహద్దుల సైనికులు మంచి వంతులంపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతులంపండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి నాయన యేసునికి స్తోత్రాలు. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థించడానికి స్తోత్రాలు. ప్రభా యవన బిడ్డలను ప్రభా తండ్రి మీరు మార్చుకోండి, చెడు వ్యసనం నుంచి దూరపరిచి ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించండి ప్రభు. ఆలోచన, జ్ఞానం, వివేచన బిడ్డలకు అనుగ్రహించి ప్రభా తండ్రి నాయన చెడు వ్యసనం నుంచి దూరపరచండి ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతులు నింపండి. తమ చేసుకున్న ఉద్యోగాల్లో మీ హస్తం వారికి తోడుగా ఉంచి దేవా తండ్రి రాగపక్కులో యెహోవా నిన్ను కాపాడిన రీతిలో వారిని కాపాడమని ప్రార్థిస్తుంది ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా మరి నాయన చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కగా చదువుకుని ప్రజలను కృప దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతులం పండి దేవాదిగో తండ్రి యేసునికి మా దేశ పాడి పంటలంతా మీరు ఆశించి దీవించండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మన దయచింతండి ప్రభా. ఇగో తండ్రి యేసై గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచింతండి. గర్భఫలం లేని గర్భం దయచేయండి. గర్భించే సుఖమండలి వారు దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమం దయచేయండి ప్రభు. ఇగో తన ప్రభా ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి కుటుంబం, సంఘం, పరిచయం అంతని కూడా ప్రభు వారి బిడ్డలను ప్రభా ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా నూతన కిరీటాలతో నింపి దేవాశీర్వదించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.